ఇందిరమ్మ రాజ్యంలో మహిళా ఉద్యోగికి అవమానం, ఆమె ఆఫీస్ కు రావద్దు, ఎవరు ఆమెతో మాట్లాడొద్దు, విద్యాశాఖ ఉన్నతాధికారి హుకుం. మహబూబాద్ జిల్లాలో ఘటన. ఏంది ఇది? ఏం కథ ఇది? ప్రభుత్వం మీ అయసుట్టం ఆవసుట్టమా? రావద్దా మహిళా ఉద్యోగి? రావద్దా? ఏది సోర్సింగ్ అటెండర్ గా అవుట్ సోర్సింగ్ పెట్టవలే, కొంచెం గీడ మిస్టేక్లు పడతాయి చూసుకోరి. సోర్సింగ్ అటెండర్ గా విధులు నిర్వహిస్తున్న పార్వతిని విధులకు రావద్దంటూ డిఓ రామారావు హుకుం జారీ చేశారు. రెన్యువల్ కు సంబంధించిన ఫైల్ ని తిరస్కరించారని పార్వతి ఆవేదనతో చెప్తున్నది. గత 20 రోజులుగా ఇదే తంతు నడుస్తున్నది. ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. నేలపై కిందనే కూర్చుకుంటానని, ప్రతిరోజు కూర్చునే కుర్చీ తీసేశారని ఆవేదన వ్యక్తం చేస్తూ కన్నీటి పర్యంతం అయింది. పార్వతితో ఉద్యోగులు ఎవరు మాట్లాడొద్దు అని హుకం జారీ చేసిన ఉన్నతాధికారి నిర్వాహకంపై కలెక్టర్ కు వినతి పత్రాన్ని అందించిన ఇంతవరకు చొరవ తీసుకోకపోవడం ఏంటని విమర్శలు వెల్లవెత్తున్నాయి. కలెక్టర్ను కలవాలని ప్రయత్నించిన కలవనీయని కార్యాలయ ఉద్యోగులు అనే వాపోతున్నారు. పార్వతిపై మహిళా ఉద్యోగులు సానుభూతి చూపించినప్పటికీ సదరు అధికారి మాత్రం తనకు పట్టనట్టు ఉంటున్నారని ఆమె ఆవేదన వ్యక్తం. అవుట్ సోర్సింగ్ జాబ్ లో అటెండర్ గా విధులు నిర్వహిస్తుందట మహబూబాద్ జిల్లాలో. ఈమెను 2000 అయిపోయింది నీది, నువ్వు ఉద్యోగానికి రావద్దు అని ఈమెను ఇట్లా ఈ విధంగా మరి 2000 అయిపోయినప్పుడు 2000 చేసుకోవాల్సిందే. 2000 చేయకపోతే ఉద్యోగం అక్కర్రాదన్నట్టే. అది పక్కన పెడితే మరి మాట్లాడద్దు ఆమెతోటి, ఆమెను కింద కూర్చోమని చెప్పడం మాత్రం ఇది అవమానం. ఆమె రెన్యువల్ మళ్ళీ చేసుకునే అవకాశం ఉన్నదా, చేసుకోలేదా, ఆ రెన్యువల్ ను కొనసాగించే అవకాశం ఉన్నదా, లేదా అక్కడికే బంద్ చేసే అవకాశం ఉన్నదా, అది ఓకే. కానీ ఆమెతోటి మాట్లాడద్దు ఉద్యోగులు అనమేంది? ఎవలీనే ఆమెతో మాట్లాడద్దని హుకుం జారీ చేసుడం ఏంది? ఆమెను ఇట్లా మానసికంగా క్షోభ పెట్టడం ఏంది? ఈ గిట్లన విద్యాశాఖ ఉన్నతాధికారి హుకామట. నిన్ను ఇప్పుడు బయటపడ్డది ఇట్లా నువ్వు ఇట్లా చేస్తున్నావని. అటెండర్ తోటి ఒక గిట్లా కుర్చీ తీసేసి ఆమెను కింద కూర్చోమని అవమాన పెడుతున్నామని తెలిసింది. ఇది బయటకు వచ్చిన వార్త. బుద్ధి తెచ్చుకొని ఆమె రెన్యువల్ కు అవకాశం ఉందా, అవకాశం లేదా అది చూసి అమ్మ నీ అవకాశంకు నీ రెన్యువల్ కు అవకాశం లేదని చెప్తే ఆమె సంధానం ఆమె ఇంకో జాబ్ చూసుకుంటది. కానీ ఇట్లా అవమానిస్తేవా నీ బద్దలు వాషింగాలు అవుతాయి. లేడీతో ఇట్లా కనుక ప్రవర్తిస్తే జాగ్రత్తగా ఉండు. విద్యాశాఖ అధికారి నువ్వు సుప్రీం కాదు, నువ్వే తోపు కాదు. ఇట్లా మా మహిళను కింద కూర్చోబెడతా శండాలు ఇస్తారు ఒక్కొక్కడు. జాగ్రత్తగా ఉండు బిడ్డ.